9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరా వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొండ్రబాయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెల్లరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితుల్లో నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏదో మా బావమ్మరి దీంట్లో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు. మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికీయమని చెప్పినట్టున్నావు. అది ఇరికేయలేకపోయాను. నేనేం చేస్తా దానికి? నేనేమంటున్నా అంటే ఇంత చిల్లర రాజకీయం మంచిది కాదు. 9 రోజులు ఒక పాక్సో నిందితుని నీ దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతేందా? ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం, మీడియాలో రాయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? నువ్వు నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు మీరు? ఇది వాస్తవం కాదా? మీడియాకు ఫోన్లు చేసి బతిమలాడింది వాస్తవం కాదా? రాయకండి దండం పెడతా అని మీడియా రాయని మాట కూడా వాస్తవం కాదా? ఇవన్నీ కాదండి. 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసు వాళ్ళు? వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్సెప్షనా? అంటే నువ్వు రేపు చేయి, మర్డర్ చేయి, ఏమైనా చేయి, కేంద్ర మంత్రి కొడుకైతే మేము ముట్టుకోమనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మా దోస్తు కాబట్టి కాపాడుకుంటామనా? చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు. అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు. సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం? అరే జరిగింది ఏంది? నువ్వు మాట్లాడేది ఏంది? నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టిన విధవలు ఎవరో బయటపెట్టు. ఇప్పటికి 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ విధవలు? బీజేపీ వాళ్ళు. అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరు ఆ విధవ మీడియా? ఏది హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు అసలు? ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయననేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసు వాళ్ళు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన 9 రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇంకా మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధ పూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు భయపడుతున్నావు? మోడీ చెప్పిండా చెవులేమన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నిన్న పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఉపన్యాసాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా కేంద్ర మంత్రి? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? మీ పోలీసులు అంత పనికి మాలినలో అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలిస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు. ఎంత దారుణం అండి! రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో ఉన్నాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, బాధగా అడుగుతున్నా బ్రదర్. మొన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరన్నా షికాయత్ చేయడానికి ముందుకు వస్తారా బాలికలు? అంటే ఎవడైనా అవతలోడు పలుకుబడినోడైతే వాడిని పట్టుకోలేము, ప్రభుత్వాలు కలిసిపోతాయి. వల్ల నేను మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. మా పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్, అద్భుతంగా పోరాటం చేసిండు ఆయన. సెక్షన్లతో సహా ఏది ఎప్పుడు ఏంటి ఎట్లా పెట్టాలి, మీడియాను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు చెబుతూ మా పార్టీ తరపున ఆ బాలికకు న్యాయం జరగాలని పోరాడింది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను ఆయనను కూడా పట్టుకొని మాట్లాడతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జా? ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జి కాదు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నీకు పాఠాలు చెప్పే రోజు వస్తుంది. అది కూడా చెప్తున్నా నేను. వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది, ఎక్కువ రోజులు ఏం లేదు.
ఎందుకంటే నాకు ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే రేవంత్ రెడ్డి గారంట కూర్చొని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం పెట్టి దొంగలను ఎట్లా పట్టుకోవాలో చెప్తున్నాడట. నిన్ను పట్టుకునేది వాళ్ళే నాయనా, మర్చిపోకు. దొంగలను ఎట్లా పట్టుకోవాలో పోలీసులకు బాగా తెలుసు. నీలాంటి దొంగల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను పట్టుకున్నది వల వేసి ఉచ్చుబన్ని అందరు అక్కడ కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటా ఉండింటారు కామెడీగా, వీడు చెప్తున్నాడు ఏంద్రా మాకు అని. దొరికినోడు వీడు కూడా చెప్పేటోడు అయిపోయిందా అని. కాబట్టి ఈ ఎటకారాలు డ్రామాలు ఆపేసి ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టు. ఆ నిందితుడికి మేము గనక నోరు విప్పకపోతే ఆ బాలిక తరపున ఇవాళ అమ్మాయికి న్యాయం జరిగేది కాదు. ఇది వాస్తవం. హైకోర్టుకు నేను హృదయపూర్వకంగా ఆ అమ్మాయి తరపున లక్షలాది మంది బాలికల తరపున ఈ రాష్ట్రంలో నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల విధి లేక ఇద్దరు తోడు దొంగలకి ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి అప్పజెప్పాల్సి వచ్చింది వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి. లేకపోతే వీళ్ళు న్యాయం జరిగేది కాదు. మీడియా మౌనం, కేంద్ర మంత్రులు మౌనం, కేంద్ర ప్రభుత్వం మౌనం, రాష్ట్ర ప్రభుత్వం మౌనం. ఇన్ని వ్యవస్థలు ఒకటైతే కూడా చివరికి న్యాయ వ్యవస్థ వల్ల ఇలా అమ్మాయికి న్యాయం జరిగింది ఫైనల్గా. ఇంతకంటే ఎక్కువ నేను ఆ విషయంలో మేమేం రాజకీయం చేయలేదు, చేయబోము. కానీ ఎవరికి అన్యాయం జరిగినా మేము పోరాటం చేశాము 2.5 ఏళ్లలో. అది లగచర్లలో కావచ్చు, వెలుగుమట్లలో కావచ్చు, లేదా మా మహబూబ్ నగర్లో జరిగిన కూల్చివేతలు కావచ్చు, హైడ్రా విక్టిమ్స్ కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు. మేమే కొట్లాడింది ఈ రాష్ట్రంలో. మళ్ళీ ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంటే కూడా పోరాటం చేసేది మేమే, వారికి అండగా నిలబడేది మేమే. ఆ విధవలు ఎవరైతే బయట పెట్టారో, హనీ ట్రాప్ అని వేసిన విధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట పెట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, లోపల నూకండి. అందులో బీఆర్ఎస్ఎల్ ఎవరన్నా ఉంటే ముఖ్యమంత్రి నేను సవాల్ చేస్తున్నా, బయటపెట్టు. నువ్వే కదా న్యాయ హోంమంత్రివి, చెప్పు బయటపెట్టు. బ్రదర్, నేను ఒక మాట, నేను ఈ పనికి మాలిన డైలాగులు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కొడతానే ఉంటాడు. పాపం ఆయనకి ఏందో కానీ ఇంకా ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ రాలే ఇంకా ఆయనకి. ఇంకా కూడా ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మా మీద దుమ్మెత్తిపోయడం అలవాటుగా ఉంది. అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు డ్రగ్ టెస్టులు పెట్టండి అన్నాడు. పెట్టరాబాయ్ అని నేను అన్నా. మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్స్ బిగ్స్ పెట్టు, టెస్టులు పెట్టు మీ ఎంపీలకు. ఎంతమంది దొరుకుతారో నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు.